హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇంగ్రోలిట్. ఈ వీడియోలో మనం ఏ టైగర్ ఇన్ ద జూ అనేటువంటి పోయం గురించి డిస్కస్ చేసుకుందాం. డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ముందుగా అయితే మనకి ఈ పోయం గురించి ఇక్కడ కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. లెట్ us రీడ్ ఇట్. దిస్ పోయం కాంట్రాస్ట్ ఏ టైగర్ ఇన్ ద జూ విత్ ద టైగర్ ఇన్ ఇట్స్ న్యాచురల్ హ్యాబిటెట్. ఈ పోయంలో టైగర్ అనేటువంటిది జూలో ఉన్నప్పుడు, ఇంకా టైగర్ అనేటువంటిది తన యొక్క న్యాచురల్ హ్యాబిటేట్ అయినటువంటి ఫారెస్ట్లో ఉన్నప్పుడు ఉన్నటువంటి డిఫరెన్సెస్ గురించి మనకి ఈ పోయంలో వివరించడం జరుగుతుందన్నమాట. ద పోయం మూవ్స్ ఫ్రమ్ ద జూ టు ద జంగిల్ అండ్ బ్యాక్ అగైన్ టు ద జూ. ఈ పోయం స్టార్ట్ అయినప్పుడు సెట్టింగ్ అనేటువంటిది మనకి జూలో ఉంటుంది. ఆ తర్వాత జంగిల్ అంటే ఫారెస్ట్కి షిఫ్ట్ అవుతుంది ఈ సెట్టింగ్ అనేటువంటిది. మళ్ళీ జూ అనేటువంటి సెట్టింగ్లోకి మనం వచ్చేస్తాం అనమాట. ఓకేనా? సో ఒక్కసారి నేను ఈ పోయం మొత్తాన్ని కూడా చదువుతాను. ఓకే, ఇందులో మనకి 5 స్టాంజాస్ ఉన్నాయి. ప్రతి స్టాంజా కూడా 4 లైన్స్ అనేటువంటిది కలిగి ఉంది. వన్స్ ఐ రీడ్ దిస్ పోయం, మీరందరూ కూడా వినండి చక్కగా. తర్వాత ఎక్స్ప్లెనేషన్ అనేది చేస్తాను. ఓకేనా? He stalks in his vivid stripes, the few steps of his cage, on pads of velvet quiet in his quiet reach. He should be lurking in shadow, sliding through long grass, near the water hole, where plump deer pass. He should be snarling around houses, at the jungle's edge, baring his white fangs, his claws terrorizing the village. But he has locked in a concrete cell, his strength behind bars, stalking the length of his cage, ignoring visitors. He hears the last voice at night, the patrolling cars, and stares with his brilliant eyes at the brilliant stars. This poem was written by లెస్లీ నారిస్. ఈ పోయం రాసింది ఎవరు అంటే లెస్లీ నారిస్ గారు రాశారు. సరే, ఇప్పుడు మనము ఈ పోయంని మనం డిస్కస్ చేద్దాము. ద టైటిల్ ఆఫ్ ద పోయం ఈస్ ఏ టైగర్ ఇన్ ద జూ. ఇంకా మనం ఈ పోయంలో ఉన్నటువంటి ఫస్ట్ స్టాంజాని చూద్దాం. ఇక్కడ హీ స్టాక్స్ అనేసి ఇచ్చారు. హీ అంటే ఎవరు? ఫస్ట్ పోయంలో హీ వచ్చింది, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ అన్ని స్టాంజాస్లో కూడా మనకి హీ అనేసి ఇచ్చారు. హీ అంటే ఎవరు అంటే టైగర్. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ హీ అంటే ఎవరు? టైగర్ అన్నమాట. ఓకేనా? రైట్. మరి ఈ ఫస్ట్ స్టాంజా యొక్క సెట్టింగ్ ఎక్కడుంది? కేజ్ ఇన్ ద జూ. సో జూలో ఉన్నటువంటి ఒక కేజ్లో ఉన్నటువంటి టైగర్ అన్నమాట. ఓకే, రైట్. హీ స్టాక్స్ ఇన్ హిస్ వివిడ్ స్ట్రైప్స్. అంటే ఇక్కడ స్టాక్స్ అంటే ఏంటి అంటే అలాగా చిన్నగా నడవడము లేదా ఫాలో అవడము అనేసి. ఓకే, హీ స్టాక్స్ ఇన్ హిస్ వివిడ్ స్ట్రైప్స్ అంటే ఇక్కడ ఆ పులి ఏదైతే ఉందో అది డిఫరెంట్గా క్లియర్గా ఉండేటువంటి స్ట్రైప్స్ని కలిగి ఉంది. అండ్ ఇట్ ఈస్ వాకింగ్, స్లోగా అలా వాక్ చేస్తూ ఉంది. ద ఫ్యూ స్టెప్స్ ఆఫ్ హిస్ కేజ్, అలాగా డిఫరెంట్గా ఉన్నటువంటి ఆ స్ట్రైప్స్ లైన్స్ కలిగి ఉండి అలా కొంత దూరం మాత్రం నడవగలుగుతుంది. వై ఇట్ ఈస్ మెన్షన్డ్ హియర్ ఫ్యూ స్టెప్స్, వై ఇట్ వాజ్ నాట్ మెన్షన్డ్ మెనీ స్టెప్స్? ఎందుకు ఇక్కడ ఫ్యూ స్టెప్స్ అని మాత్రమే అన్నారు? ఎందుకంటే కేజ్ అనేటువంటి దాని యొక్క సరౌండింగ్ అనేటువంటిది చాలా తక్కువ కాబట్టి కొద్ది అడుగులు మాత్రమే అది వేయగలుగుతుంది అనమాట. ఆన్ ప్యాడ్స్ ఆఫ్ వెల్వెట్ క్వైట్. సో ప్యాడ్స్ అంటే ఏంటి అంటే ఇక్కడ టైగర్ యొక్క పా అనమాట. ఓకేనా? సో టైగర్ యొక్క పాస్ అంతా కూడా వెల్వెట్ క్వైట్ అంటే దాని యొక్క స్మాల్ ఫుట్ స్టెప్స్ అనేటువంటివి చాలా సాఫ్ట్గా ఉన్నాయి. ఇంకా క్లాత్ లాగా, వెల్వెట్ అంటే ఇక్కడ క్లాత్ అనమాట. అంటే క్లాత్ అనేది నడిచినప్పుడు మనకి ఏమైనా సౌండ్ వస్తుందా? రాదు. ఇక్కడ కూడా ఈ టైగర్ అనేటువంటిది ఆ కేజ్లో నడుస్తున్నప్పుడు సౌండ్ ఏం రావట్లేదు. వెల్వెట్ అంటే క్లాత్ అనమాట. మనం ఇప్పుడు క్లాత్ని ఇట్లా ఇట్లా ఫ్లోర్కి మనము టచ్ చేసినప్పుడు మనకి ఏమైనా సౌండ్ వస్తుందా? రాదు. అలాగే ఆ క్లాత్ ఎలాగైతే సాఫ్ట్‌గా ఉందో, అలాగే ఈ టైగర్ యొక్క ఫీట్
పాస్ అనేటువంటివి కూడా అంత సాఫ్ట్‌గా ఉన్నాయి. సౌండ్ లేకుండా అది నడుస్తూ ఉందనమాట. ఇన్ హిస్ క్వైట్ రేజ్, ఇక్కడ చూసారా? క్వైట్ అంటే సైలెంట్‌గా ఉండడం. రేజ్ అంటే కోపంగా ఉండడం. ఈ 2 వర్డ్స్‌ని ఒకదాని పక్కన ఒకటి యూజ్ చేశారనమాట. ఇలాగ ఒక 2 వర్డ్స్‌ని పక్క పక్కన ఆపోజిట్ మీనింగ్స్ వచ్చేటివి వాడితే వాటిల్ని ఏమంటారు అంటే ఆక్సిమోరన్ అనేసి అంటారు. ఏమంటారు? ఆక్సిమోరన్ అనేసి అంటారనమాట. ఓకేనా? అంటే ఓపెన్ సీక్రెట్ అనేసి అంటాం కదా! అట్లాగనమాట. ఓకే. సో, అలాంటి వాటిని మనము ఆక్సిమోరన్ అనేసి అంటాము. ఆక్సిమోరన్ అంటే ఇలాగ డిఫరెంట్ వర్డ్స్ అంటే ఆపోజిట్ వర్డ్స్‌ని పక్క పక్కనే యూజ్ చేయడం అనమాట. అంటే ఇక్కడ ఈ టైగర్ యొక్క కండిషన్ ఎలా ఉంది అంటే, అది చాలా కోపంగా ఉంది. బట్ చాలా క్వైట్‌గా ఉంది. ఏం చేయలేదు గదా! అందుకని క్వైట్‌గా ఉందనమాట. సో, ఇఫ్ యూ అబ్జర్వ్ దిస్ ఫస్ట్ స్టాంజా, యూ కెన్ అండర్‌స్టాండ్ ద పోయెట్ సేస్ దట్ ద టైగర్ ఈజ్ ఇంప్రిజన్డ్ ఇన్ ద జూ. ఓకే. ఇన్ ఏ కేజ్. అండ్ ఇట్ వాస్ నాట్ ఫీలింగ్ కంఫర్టబుల్ ఇన్ దట్ కేజ్ బికాస్ ఇట్ ఈస్ వెరీ స్మాల్. And it has stripes. Okay. And it is moving with only few steps, and it is walking silently. How it is walking? It is walking silently, and it has great anger, but it is moving quietly without showing any anger. So you could understand here. This one. ఇప్పుడు మనం సెకండ్ స్టాంజాని చూద్దాం. ఓకేనా? సెకండ్ స్టాంజాని మనం ఇప్పుడు చూద్దాం. హీ షుడ్ బి లర్కింగ్ ఇన్ షాడో, స్లైడింగ్ త్రూ లాంగ్ గ్రాస్, నియర్ ద వాటర్ హోల్, వేర్ ప్లంప్ డీప్ పాస్. ఇప్పుడు సెకండ్ స్టాంజా అనేటువంటిది మీకు అర్థమైపోయి ఉండాలి. జూలో కాదు. సెకండ్ స్టాంజా అనేటువంటిది మనకిప్పుడు ఏదైతే టైగర్ ఇప్పుడు ఫ్రీగా అడవిలో ఉన్నప్పుడు అదేం చేస్తుంది అనేటువంటిది మెన్షన్ చేశారు. ఈ సెకండ్ స్టాంజాలో కూడా హీ అంటే ఎవరు అంటే టైగర్. హీ అంటే ఎవరు? టైగర్. హీ రెఫర్స్ టు టైగర్. హీ షుడ్ బి లర్కింగ్ ఇన్ షాడో. లర్కింగ్ అంటే ఏంటి? దాక్కోవడం అనమాట. హైడింగ్. అంటే అక్కడ ఒక లాంగ్ గ్రాస్ ఉందనమాట. స్లైడింగ్ త్రూ లాంగ్ గ్రాస్. అంటే అక్కడ ఒక పెద్ద గ్రాస్ లాంటిది ఉంటే, ఆ గ్రాస్ పక్కన చీకటిగా ఉంది కొంచెం షాడో లాగా. అక్కడ దాక్కొనుంది. ఎవరు? ఈ టైగర్ దాక్కొనుంది. ఇంతకీ ఈ గ్రాస్ అంతా కూడా ఎక్కడుంది అంటే నియర్ ద వాటర్ హోల్. అంటే ఒక చిన్న వాటర్ సోర్స్ ఉందనమాట. ఆ వాటర్ సోర్స్ పక్కనే గ్రాస్ ఉంది. ఆ గ్రాస్ దగ్గర ఇది దాక్కొనుంది. ఎందుకోసం దాక్కొనుంది? యెస్. ఇట్ ఈస్ గోయింగ్ టు హంట్. మరి దేన్ని వేటాడబోతుంది? ఇట్ ఈస్ గోయింగ్ టు హంట్ ద ప్లంప్ డియర్. అంటే అక్కడికి వాటర్ తాగేదానికి ఒక డియర్ అనేటువంటిది రాబోతుంది. ఆ డియర్‌ని వేటాడేదానికి ఇక్కడ టైగర్ అనేటువంటిది అక్కడ దాక్కుని ఉంది. అంటే అక్కడ మాటేసుందనమాట. టైగర్ వచ్చి అక్కడ చాలా సాఫ్ట్‌గా ఎలాంటి సౌండ్ చేయకుండా ఆ గ్రాస్ వెనకాల అలా దాక్కొనుంది. ఇప్పుడు అక్కడికి ఆ డియర్ వచ్చి వాటర్ తాగుతున్నప్పుడు ఒక్కసారిగా దాని పైన పడి దాన్ని హంట్ చేస్తుందనమాట. దాన్ని వేటాడుతుందనమాట. ఓకే. దిస్ ఈజ్ అబౌట్ ద సెకండ్ స్టాంజాస్ మీనింగ్. ఓకే. సో హియర్ ద పోయెట్ సేస్ ద టైగర్ వాస్ ఫ్రీ ఇన్ ద జంగల్. ఓకే. And the tiger hid himself behind the long grass, and the long grass was near the water body. And why was it hiding behind the grass? Because it wants to hunt that deer which is coming there to drink the water. And the deer was a plump deer. Plump means somewhat fat అనమాట. ఓకేనా? సో ఈ విధంగా మనకి ఇక్కడ ఈ టైగర్ గురించి చెప్పడం జరిగింది. ఇప్పుడు ఫస్ట్ స్టాంజాలో అసలు అది ఏం పవర్ లేకుండా అలా ఇలా తిరుగుతూ ఉంది. సెకండ్ స్టాంజాలో
వేటాడేదానికి రెడీగా ఉందన్నమాట. హ్మ్. అంటే ఫస్ట్ స్టాంజా జూలో, కేజ్‌లో. సెకండ్ స్టాంజా దాని యొక్క ఫ్రీ స్టేట్‌లో. నెక్స్ట్ థర్డ్ స్టాంజా చూద్దాం. హీ షుడ్ బి స్నార్లింగ్ అరౌండ్ హౌసెస్ ఎట్ ద జంగిల్స్ ఎడ్జ్, బేరింగ్ హిస్ వైట్ ఫ్యాంగ్స్, హిస్ క్లాస్, టెర్రరైజింగ్ ద విలేజ్. సెకండ్ స్టాంజాలో కూడా మనం చూసాము టైగర్ అనేటువంటిది ఫ్రీగా ఉంది. ఇప్పుడు థర్డ్ స్టాంజా చూద్దాము. థర్డ్ స్టాంజాలో కూడా టైగర్ ఎలా ఉంది అంటే ఇట్ ఈజ్ విత్ ఫ్రీడమ్. అది ఫ్రీగానే ఉంది. ఓకేనా? సో ఇప్పుడు అది ఎక్కడికొచ్చింది? జంగిల్ యొక్క చివరి వరకు వచ్చేసింది. అంటే జంగిల్ చివర ఏముంటాయి? జనరల్‌గా విలేజెస్ ఉంటాయి. సో ద టైగర్ కేమ్ టు ద జంగిల్స్ ఎడ్జ్, ఫారెస్ట్ ఎడ్జ్ వరకి, చివరి వరకు వచ్చింది. ఓకేనా? అండ్ అక్కడికొచ్చి ఏం చేస్తుంది? ఇట్ వాస్ స్నార్లింగ్. స్నార్లింగ్ అంటే ఏమని? ఇట్ వాస్ మేకింగ్ బిగ్ సౌండ్ అనమాట. అక్కడ విలేజ్ ఉందనమాట. ఆ జంగిల్ యొక్క ఎడ్జ్ దగ్గర కొన్ని హౌసెస్ ఉన్నాయి. చిన్న విలేజ్ లాంటిది ఉంది. అక్కడికొచ్చి ఈ పులి ఏం చేస్తుంది అంటే పెద్దగా అరుస్తూ ఉంది. ఓకే. బేరింగ్ హిస్ వైట్ ఫ్యాంగ్స్, అంటే తన యొక్క ఫ్యాంగ్స్ ఉన్నాయి కదా! అంటే షార్ప్ టీత్ ఉంటాయి కదా దానికి. ఓకేనా? దాన్ని ఫ్యాంగ్ అంటారనమాట. అంటే కోరలు అంటాము. సో తన కోరలు అనేటువంటివి అలా బయట పెట్టి పెద్దగా అరుస్తూ ఉంది. అండ్ హిస్ క్లాస్, క్లా అంటే ఏంటి? తన యొక్క లెగ్స్‌కి ఆహ్, నెయిల్స్ అనేటువంటివి పొడవుగా, షార్ప్‌గా ఉంటాయి కదా! దాన్ని క్లా అంటామనమాట. పంజా అంటాము. సో అలాగ పంజాని గోర్లను బయటపెట్టి, తన వైట్ ఫ్యాంగ్స్‌ని, అంటే తన కోరల్ని బయటపెట్టి, అది కనిపించేలాగా చేస్తూ, పెద్దగా అరుస్తూ, ఆ హౌసెస్ దగ్గర జంగిల్ ఎడ్జ్ వరకు వచ్చి పెద్దగా అరుస్తూ, ఆ విలేజ్ మొత్తాన్ని కూడా భయపెడుతూ ఉందనమాట టైగర్ అనేటువంటిది. అంటే ఆ టైగర్ అనేటువంటిది బయట ఫ్రీగా ఉన్నప్పుడు అది ఎంత పవర్‌ఫుల్‌గా ఉంది, ఎంత భయంకరంగా అందరికి భయం పుట్టిస్తుంది అనేది మనం చూడొచ్చిక్కడ. ఓకేనా? If you see this third stanza, we can understand the tiger was free and it was snarling nearby the village, and its sound was audible to the villagers, and they are getting frightened by listening to the sound of this tiger, and it was fearless at that time కదా! ఇది చాలా ఫియర్‌లెస్‌గా ఉంది. సో అలాగే అందరూ దీన్ని చూసి భయపడుతున్నారు టైగర్‌ని. ఎప్పుడు? అది ఫ్రీగా ఉన్నప్పుడు. ఓకే. అదే దాన్ని జూలో పెట్టినప్పుడు ఏం జరిగింది? ఏదో దాన్ని ఒక ఎంటర్‌టైన్‌మెంట్ బొమ్మలాగా చూస్తూ దాంతో ఎవరు భయపడడం లేదు దానికి. సరే, ఇప్పుడు మనం ఫోర్త్ స్టాంజాకొచ్చేద్దాం. బట్ హీ హాస్ లాక్డ్ ఇన్ ఏ కాంక్రీట్ సెల్, హిస్ స్ట్రెంగ్త్ బిహైండ్ బార్స్, స్టాకింగ్ ద లెంగ్త్ ఆఫ్ హిస్ కేజ్, ఇగ్నోరింగ్ విజిటర్స్. అయ్యో పాపం! ఇప్పుడేమైపోయింది? ఈ ఫోర్త్ స్టాంజాకొచ్చేసరికి మనకి ఏమర్థమైంది? ఈ ఫోర్త్ స్టాంజాకొచ్చేసరికి ఇక్కడ టైగర్ అనేటువంటిది ఒక జూలో బంధించబడిందనమాట. ఓకే. టైగర్ అనేటువంటిది జూలో బంధించబడింది. ఒక కాంక్రీట్ సెల్‌లో దాన్ని వేసేశారు. కాంక్రీట్ సెల్ అంటే ఏంటి? నథింగ్ బట్ బిల్డింగ్ విచ్ ఈస్ మేడ్ ఆఫ్ బ్రిక్స్ అండ్ సిమెంట్, ఇలాంటి వాటితోటి, అంటే మన రూమ్ లాంటిదనుకోండి. ఓకేనా? ఒక రూమ్‌లో దాన్ని లాక్ చేసేశారు. ఒక కేజ్‌లో దాన్ని బంధించేశారు. హిస్ స్ట్రెంగ్త్ బిహైండ్ బార్స్, ఇప్పుడు తన స్ట్రెంగ్త్ అంతా కూడా ఒక ప్రిజన్‌లో పెట్టబడిందనమాట. స్టాకింగ్ ద లెంగ్త్ ఆఫ్ హిస్ కేజ్. సో ఇప్పుడు జస్ట్ అలా వాక్ చేస్తూ ఉంది. ఎక్కడి వరకి? ఆ కేజ్ ఎంత దూరమో అంతవరకే అది తిరగగలుగుతుంది. అండ్ ఇట్ ఈస్ ఇగ్నోరింగ్ విజిటర్స్. ఇగ్నోరింగ్ విజిటర్స్ అంటే ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ నోటీసింగ్ ద విజిటర్స్. సో విజిటర్స్‌ని పెద్ద పట్టించుకోవట్లేదనమాట. అదే బయటుంటే తన ముందుకొచ్చి ఎవడన్నా చూడగలడా దాన్ని? భయపడి పారిపోతారు. అది వేటాడుతుంది, వెంటాడుతుంది. బట్ ఎప్పుడైతే దాన్ని బంధించేశారో, ఆ జూలో, ఆ కేజ్‌లో బంధించేశారో, దెన్ ఇట్స్ హంటింగ్ క్యాపబిలిటీ అండ్ ఇట్స్ పవర్స్ వర్ రిస్ట్రిక్టెడ్ అనమాట. ఓకేనా? అది మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. సో ఇఫ్ యూ సీ ది ఫోర్త్ స్టాంజా, we could understand the tiger is imprisoned in the cage. At that time, his strength was in a restricted condition.
Okay, and even for the sake of walking also it doesn't have freedom, and even its walking also restricted to the length of the cage, and it was feeling sad, that's why it is ignoring the visitors, we could understand it. Okay, right. సో నెక్స్ట్ మనం చూద్దాము ద లాస్ట్ స్టాంజా. హీ హియర్స్ ద లాస్ట్ వాయిస్ ఎట్ నైట్, ద పెట్రోలింగ్ కార్స్, అండ్ స్టేర్స్ విత్ హిస్ బ్రిలియంట్ ఐస్ ఎట్ ద బ్రిలియంట్ స్టార్స్. ఇక్కడ కూడా హీ అంటే ఎవరు అంటే మనకి టైగరే. ఇది కూడా జూలోనే తన కేజ్లోనే ఉంటుంది, అదే సెట్టింగ్లో జరుగుతుందన్నమాట. ఓకేనా. సో ఇక్కడ ఏంటి అంటే సో తను లాస్ట్ వాయిస్ నైట్ పూట వినింది. ఓకేనా. ఆ సౌండ్ వచ్చేసి ద పెట్రోలింగ్ కార్స్ అనమాట. పెట్రోలింగ్ కార్స్ అంటే అక్కడ జనరల్గా గార్డ్స్ కానీ పోలీస్ కానీ వీళ్ళు ఏం చేస్తారంటే విజిల్ వేసుకుంటూ అటు ఇటు తిరుగుతూ ఉంటారు. ఓకే, అలాంటి సౌండ్స్ అనేది వినింది. దట్ ఈస్ ద లాస్ట్ వాయిస్ అనమాట. ఆఫ్టర్ దట్ ఇట్ స్టార్టెడ్ స్టేరింగ్ విత్ ఇట్స్ బ్రిలియంట్ ఐస్ ఎట్ ద బ్రిలియంట్ స్టార్స్. అంటే దాని యొక్క కళ్ళు ఎలా ఉన్నాయంటే రాత్రిపూట మెరుస్తూ ఉన్నాయి, బ్రిలియంట్ ఐస్ అలా షైనింగ్గా ఉన్నాయి. అలాంటి షైనింగ్ ఐస్ తోటి అది ఏం చూస్తుంది అంటే ఆకాశం వైపు చూస్తూ ఉందన్నమాట. సో ఆకాశం వైపు అది చూస్తూ అక్కడ ఉన్నటువంటి ఆ స్టార్స్ని అలా చూస్తూ ఉండిపోయింది. స్టేర్ అంటే ఫిక్స్డ్ లుక్ అనమాట. అలా చూస్తూ ఉండిపోయింది అనమాట. అంటే దానికి కనిపించేది కేవలము సహజంగా ఆ ఆకాశంలోని స్టార్స్ మాత్రమే, ఇంకేది కూడా దానికి కనిపించడం లేదు. మేబీ ఇట్ వాస్ థింకింగ్ ఆఫ్ ఇట్స్ పాస్ట్ స్టేట్, అంతే కదా. మేబీ దాని యొక్క పాస్ట్ పొజిషన్ గురించి, పాస్ట్లో అది ఎంత హ్యాపీగా ఫ్రీడమ్ తోటి ఉన్నిందో దాని గురించి అది ఆలోచిస్తూ ఉండొచ్చు. సో ఇఫ్ యూ సీ దిస్ లాస్ట్ స్టాంజా వీ కుడ్ అండర్స్టాండ్ ద టైగర్ heard the sounds of the patrolling cars, and the patrolling cars are nothing but the vehicles of the police, or who are the who are giving security at night. So the night the tiger was hearing the patrolling cars. So then it started looking at the sky with its brilliant eyes, and it is looking at the shining stars. So the tiger was very sad, we could understand. He cannot do anything in the cage. Its strength was restricted, its thoughts were restricted. So even it doesn't have freedom to walk for a long distance also. So like this, maybe in that night time, its thoughts were filled with full of its natural habitat maybe. ఓకే, సో మనమైతే ఇక్కడ క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. ఈ ఫస్ట్ స్టాంజా అనేటువంటిది జూలో ఉన్నటువంటి అనిమల్ గురించి, అంటే ఐ మీన్ టైగర్ గురించి. నెక్స్ట్ 2 స్టాంజాస్ అంటే సెకండ్ అండ్ థర్డ్ స్టాంజాస్ వచ్చేసి దాని యొక్క న్యాచురల్ హ్యాబిటెట్లో అది ఎలా ఉంటుంది అనేటువంటి దాని గురించి చెప్పారు. నెక్స్ట్ 4th అండ్ 5th స్టాంజాస్ వచ్చేసి మనం చూసినట్లయితే అగైన్ జూ అనేటువంటి సెట్టింగ్లో మనకి చూపించబడ్డారు. ఓకేనా. సో ఈ విధంగా మనం చెప్పొచ్చు. అండ్ ఇఫ్ యూ సీ హియర్ దీని యొక్క రైమ్ స్కీమ్ చూసినట్లయితే సో స్ట్రైప్స్ అనేటువంటిది ఏగా మనం తీసుకోవచ్చు, స్ట్రైప్స్ని ఏగా తీసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ కేజ్ అనేటువంటిది బీగా తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి క్వైట్ అనేటువంటిది సి, నెక్స్ట్ కేజ్ అనేటువంటిది బి. అంటే ఇప్పుడు మనకి ఏబిసిబిగా మనం దీని యొక్క రైమ్ స్కీమ్ని తీసుకోవచ్చు. సో మ్యాక్సిమం మనకి ఇలాగే ఉంటాయి అన్నీ కూడా. సో షాడో ఏ, గ్రాస్ బి, హోల్ సి, దెన్ పాస్ బి, గ్రాస్ పాస్. సో ఏబిసి బి అనేటువంటిది, ఏబిసిబి అనేటువంటిది దీని యొక్క రైమ్ స్కీమ్గా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఓకేనా, రైట్. సో మీకైతే ఇది క్లియర్గా పోయం అంతా కూడా అర్థమైంది అనేసి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.